హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు మేము బయలుదేరేటప్పుడైతే ఇంటికాడ నుంచి అయితే వర్షం అయితే పడలేదు. చినుకులు పడతా ఉన్నాయి. మా బాబాయ్ చెప్పాను చినుకులు పడతాయంటే, లేదు లేదు పా అది అని చెప్పాడు. చినుకులు నమ్మకూడదు అనుకోండి, ఇప్పుడే అర్థమైంది నాకైతే. చినుకులు వచ్చే మధ్యలో అయితే ఇంకా వర్షం అయితే మొత్తంగా వర్షం పడింది. ఇంకా వర్షం డ్యూటీ చేస్తాం మనం ఏం చేయలేక ఇంకా నేనైతే దాంట్లో కూర్చున్నాను. బాబాయ్ అయితే తడుస్తారు వెళ్ళిపోయారు. కొంచెం చిన్నప్పుడైతే దీంట్లో అయితే వర్షాలు అయితే చాలా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఆడుకున్నంత టైం అయితే లేదు మనమైతే. ఎంతైనా ఆ రోజులే చిన్నప్పుడు రోజులు మళ్ళీ రావు కదా. కోవిడ్ వాళ్ళకి వర్షం పడితే చూడండి ఎలా మరుస్తుందో. కోవిడ్ వర్షం పడితే ఇంకా చాలా ఆనందం. మా కోవిడ్లో ఉన్న డ్రైవర్స్కి అయితే చాలా మనకి ఇబ్బంది. ఎందుకంటే వర్షం పడితే ఇంకా బురద అయిపోతాయి కార్లు అయితే, అలా ఒకటే ఇబ్బంది. అయితే నడుస్తుంటే మా అన్న అయితే ఇంకా ఈ మెరుపు అయితే ఇంకా 4 మెగలు పరిగించడు మా అన్న అయితే భయపడైతే. ఇప్పుడు టైం అయితే ఇంకా మనకి 9 అవుతుంది. ఇంకా వర్షం అయితే బాగా పడుతుంది. మా అన్నలు కింద తెప్పించాడు తొందర అని చెప్పి. ఇక్కడైతే ఇంకా మనం ముందే కోవిటోళ్ళు అయితే వెళ్ళారు కిందకైతే. ఇంకా తొందర అని చెప్పి మనం అయితే ముందు లోపల చాయ్ కావుదాదని బయట లోపలికి తెచ్చాం. ఫస్ట్ అయితే వాళ్ళు కోవిటోళ్ళు వెళ్ళి తినేసి తర్వాత వచ్చిన తర్వాత మనం అయితే తినాలి వెళ్ళి. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళే కదా ఫస్ట్ వాళ్ళే చేయించేది మొత్తం. ఇక్కడ దివాన్లు అయితే వాళ్ళకైతే ఇంకా చేయించి మనకైతే ఇంకా ఉంటుంది. విడివిడిగా అయితే ఇంకా కిందకైతే వెళ్ళా విడిగా అవుతుంది అనేది వర్షంలో. నాకైతే ఇంకా కింద ఏముంది ఐటమ్ చూద్దాం అనుకుంటే ఇంకా ఎగ్గు అన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఇరాన్ కుబూసు ఇంకా ఏమున్నాయి ఎగ్ అయితే లాస్ట్ అయితే ఎగ్ తినేసారు. ఇది నక్కి అంటే గుగ్గుల్లో ఇంకా అయితే ఇదైతే ఇంకా షుర్బాగా అయితే నిమ్మకాయ పండు కూడా ఇంకా విడివిడిగా అయితే తినేసాం. తినేసి అయితే ఇంకా కిందకైతే కింద నుంచి పైకి వెళ్దాం అనుకుంటే ఇంకా మధ్యలో అయితే చాయ్ హలీం ఉంది. ఆ చాయ్ హలీం తాగేసి ఇంకా వేడివేడిగా ఇదైతే బాగుంటుంది చాయ్ హలీము. అరుగుదలకు బాగుంటుంది. ఇంకా పైకి అయితే వచ్చేసాం, మన రూమ్లోకి అయితే వచ్చేసాం. ఇంకా తినేసి కూర్చున్నాం లేదు మా బాబా ఎక్కడ వెతుకుతా ఉంటే మా బాబా దగ్గర లేడు. ఇంకా టైం అయితే 10 అయితే అవుతుంది. ఇంకా ఎక్కడ అనుకుంటే ఇంతలో మా బాబా అయితే కింద నుంచి వస్తున్నాం. మా బాబా కూడా కింద ఉన్నాడు. నేను వెళ్ళినప్పుడు అయితే కింద కనిపించలేదు నాకైతే. ఇంకా మా అయితే ఇంకా రూమ్కి అయితే తీసేసాం, మా బాబాని తీసుకొచ్చేసాను. ఇదైతే హైలైట్ మా బాబాకి తెలియకుండా అయితే ఇంకా మనమైతే మా అన్నకి పిలిచి ఇంకా బయట అయితే మాట్లాడుతూ ఉంటే మా అన్న ఉండి ఇంకా జమ్మెకి అయితే పోదాం అని చెప్పాడు. మా అన్న అయితే ఇంకా పాల డబ్బా అయితే తీసుకొచ్చాడు. మా అన్న అయితే ఎక్కువ తాగుతాడు. నాకు కూడా సరే అన్న మా బాబా చెప్పి తెప్పిస్తాను అని చెప్పి మా అన్నకి చెప్పాను. ఇంకా మా బాబాకి తెలియకుండా అయితే నేను ఇంకా నైట్ అయితే ఇంకా బయట అయితే వచ్చేసాను మా ఫ్రెండ్స్ లాగా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అయినా ఈ అన్నోళ్ళే ఇంకా అన్నీ మా అన్నోళ్ళే. అక్కడైతే కూర్చున్నాం. చూడండి ఎలా ఉన్నారు స్టీల్స్ గిల్స్ మా అన్న అయితే ఇంకా వేరే లెవెల్ వేసిన స్టీల్స్ అయితే. ఇదైతే మన షాప్ అయితే ఇప్పుడు నాకు తెలియదు. బొమ్మ షాప్ అనుకున్నాను. లోపలైతే వచ్చాము మనం అయితే. ఫోన్ షాప్లో అయితే ఎక్కడ సరుకు మొత్తం ఇక్కడే ఉంది. లోపల వచ్చి మా అన్న పవర్ బ్యాంక్ తీసుకొని చెప్పాను కదా, పవర్ బ్యాంక్ తీసుకొని వచ్చాడు. పవర్ బ్యాంక్ అయితే ఇంకా కాస్ట్ బాగాలేదని చెప్పాను నేనైతే. అంత క్వాలిటీ బాగాలేదు, ఇంకా వేరే తీసుకొని చెప్పాను. అది చీప్లో ఉందన్న 7 దినాలు 5 దినాలు వచ్చేస్తుంది, వచ్చి బాగాలేదు అది. కాస్ట్లో తీసుకోవాలంటే ఇదైతే చిన్నగా ఉందన్న వద్దు అని చెప్పి ఇంకా 10 దినాలు ఇంకా నెక్స్ట్ అయిపోద్దని చెప్పి. ఇక్కడ ఏంటంటే మా అన్న వాళ్ళ తెలిసిన షాప్ అయితే ఇంకా మూసేస్తున్నారు. అక్కడైతే తక్కువ ఇస్తారని చెప్పి వచ్చాడు అన్న అయితే. ఈ టైంలో అయితే మూసేస్తున్నారు. నేను వచ్చినప్పుడు 10 అయితే అయిపోయింది నైట్. అక్కడి నుంచి అయితే బయలుదేరైతే మా అన్న ఇంకా టైం పాస్ కాదు. మా అన్న అయితే ఇంకా జమ్యాలో తీసుకెళ్ళాడు. జమ్యాలో అయితే అంట్లు సబ్బు లేదని చెప్పి అంట్లు సబ్బు తీసుకున్నాడు. ఇంకా అలాగే నేనైతే ఇంకా ఇది బాగుంటుంది టేస్ట్ అయితే రెడ్ బుల్ అని చెప్పి ఇంకా బాగుంటుంది తీసుకోవాలని చెప్పి బడ్వైజర్ తీసుకున్నాం అన్న అయితే. బడ్వైజర్ అయితే మనకి ఏ ఫ్లేవర్ తీసుకున్నారు, చిన్న ఫ్లేవర్లు అయితే. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరుతాం. ఇంకా మా అన్నకి ఆ ఫ్లేవర్ నచ్చిందని చెప్పి ఇంకా తీసుకున్నాం అన్న అయితే హ్యాపీ ఫ్లేవర్.
ఇంకా అక్కడి నుంచి అయితే మనం ఇంకా వాళ్ళనైతే ఇంకా నాకు చూపించడానికి లేదు నా దగ్గర ఉంది ఎందుకు అని చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి స్కానింగ్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. ముగ్గురు ఒకటి తీసుకున్నాం మళ్ళీ. ముగ్గురు మళ్ళీ ఎందుకంటే డిసప్పాయింట్ చెప్పడానికి ముగ్గురు ఒకటి దాని చెప్పి ముగ్గురు ఒకటి తీసుకొని ఇంకా దాని మీద బయటకు వచ్చి ఇంకా వాళ్ళని లేపాము. వాళ్ళు లేపగానే ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇంకా అన్న అట్టు నేను ఇట్టు ఇల్లు కాళ్ళు వచ్చేసాం. మా బాబాయ్ ఏం చేస్తున్నాడు అంటే మా బాబాయ్ నిద్రపోతున్నాడు. ఎట్టో మా బాబాయ్ అయితే నిద్రపోతున్నాడు నేను వచ్చి లోపలైతే. ఇంకా సరే అని చెప్పి మనం అయితే ఇంకా రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.